హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ ట్రేడర్. నిన్న స్టాక్ మార్కెట్‌లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో చెప్పుకున్నాం. ఈరోజు మనం స్టాక్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని డిస్కస్ చేద్దాం. మనం స్టాక్స్‌ని ఎక్కడో నుంచి వెతకవలసిన అవసరం లేదండి. అవి మన రియల్ లైఫ్‌లోనే ఉంటాయి. మనం మన రియల్ లైఫ్‌లో వేరే సెక్టార్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రొడక్ట్స్‌ని తయారు చేసే కంపెనీల్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ప్రాఫిట్స్‌ని పొందవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాంతో మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. వాటర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. కానీ ఇప్పుడు ఆ వాటర్ పొల్యూట్ అవుతుంది. వాటిని కొన్ని కంపెనీస్ ప్యూరిఫై చేస్తున్నాయి. వాటిలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా గ్రోత్‌ని సాధించవచ్చు. థర్డ్ వరల్డ్ వార్ కూడా వాటర్ కోసమే. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దామండి. అదేంటంటే పవర్. పవర్ లేకుండా కంట్రీ ఒక్కరోజు కూడా నడవదు. అటువంటి పవర్‌ని ప్రొడ్యూస్ చేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి మనం. ఇప్పటికే పవర్ స్టాక్స్ అన్నీ బాగా పెరిగాయి. రైల్వే స్టాక్స్‌లో ఎంత పెద్ద ర్యాలీ చూసామో, ఇప్పుడు పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్‌లో కూడా బిగ్ ర్యాలీని చూడబోతున్నాం. మొన్న వీటి గురించి మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే, అందరికీ 2 ముక్కల్లో చెప్తానండి. ఇండియా రైల్వేస్‌లో ముందుకు వెళ్తుంది. తర్వాత సోలార్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో కూడా ఇంకా ముందుకు వెళ్తుంది. వరల్డ్‌కి ఒక కొత్త దారి చూపిస్తుంది. ఇప్పుడు పవర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా సోలార్ ఎనర్జీని తయారు చేయడానికి మన ఇండియా కంకణం కట్టుకుందండి. వరల్డ్‌లో అన్ని కంట్రీస్ కూడా సోలార్ ఎనర్జీ మీద గట్టిగానే ఫోకస్ చేస్తున్నాయి. రైల్వే స్టాక్స్ కన్నా సోలార్ ఎనర్జీ కూడా ఇంకా బాగా పెరుగుతుంది. వీటిలో పెద్ద గ్రోత్‌ని చూడబోతున్నాం. ట్రస్ట్ మీ. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ పెట్రోల్, డీజిల్‌ని యూజ్ చేసుకునే కదండీ వెహికల్స్ అన్నీ నడుస్తున్నాయి. వాటికి ఆల్టర్‌నేటివ్‌గా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. దీన్ని కూడా మన ఇండియా ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంది. ఈవీ రిలేటెడ్‌గా ఉన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్‌ని చూస్తాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఇంట్లో అందరూ ఎల్‌పీజీ సిలిండర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారండి. ఆ కంపెనీ ఏంటనేది నాకు కింద కామెంట్ చేయండి. ఆ సిలిండర్ ప్రైజెస్ 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆ ప్రైజెస్‌లో మీరు వేరియేషన్ గమనించారా? ఇంకా ముందు కొలిది కొలిది ఆ సిలిండర్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే మన రియల్ లైఫ్‌లో చాలా ఎగ్జాంపుల్సే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడో వెతకక్కర్లేదండి మన స్టాక్స్‌ని. అవి మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్‌లో ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్‌ని తయారు చేసే కంపెనీస్‌ని మనం స్టాక్స్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చెప్పావు బ్రో. స్టాక్స్ గురించి చెప్పలేదంటే అనుకోకండి. అవన్నీ డిస్కస్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువవుతుంది. అందరికీ అర్థమయ్యేలాగా విత్ ఫండమెంటల్ అనాలిసిస్‌తో పిన్ టు పిన్ ఎక్స్‌ప్లనేషన్‌తో చెప్పాలనేదే నా మెయిన్ థీమ్ అండి. తర్వాత వచ్చే వీడియోల్లో మీ అందరికీ క్లారిటీగా వీటి రిలేటెడ్‌గా ఉన్న స్టాక్స్ ఏంటి? అందులో బెస్ట్ ఆఫ్ 1 స్టాక్స్ అన్నీ మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.